చావాల్సిన వాళ్ళమే. రోజు చచ్చేదానికంటే ఏడిదట ప్రభు కోసం ఎలాగా ఒక్కరోజు చచ్చిపోతే పరలోక రాజ్యం మందవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం, మన ప్రియులు గంటేల ప్రకాష్ గారు ప్రభువునందు నిద్రించారంటే యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా హృదయ భారం ఎత్తిపోతుంది. ఎందుకో తెలుసా? ఆయన సాక్ష్యాన్ని మీరు విన్నారు. ఎట్లంటండి, రాత్రి కూడా నేను విన్నాను ఆయన సాక్ష్యం. వాళ్ళ తల్లి గవర్నమెంట్ టీచర్, పల్లెటూరులో చదువుకున్నాడు, తెలుగు మీడియం చదువులు చదువుకున్నాడు. తనతో పాటు ఉన్న బంధువుల పిల్లలంతా హైలీ ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ మీడియం చదువులు చదివారు. కానీ దేవుడు ఏం చేస్తా వచ్చాడంట, వాళ్ళ అమ్మా నాన్న ఆఫ్రికా వెళ్లాల్సి వచ్చి కేర్ టేకర్ దగ్గర ఈయన పెట్టి వెళ్తే, నేను ఒక సబ్జెక్ట్ నాకు ఇష్టము అని అంటే అది వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెడితే ఆ సబ్జెక్టులన్నింటినీ డుబుకీలు అయిపోయినా కూడా దేవుడు ఏం చేస్తా వచ్చాడు, మరలా వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళంట. మేము ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకున్నాం, నువ్వు తెలుగు మీడియం చదివి వొకాబులరీ, నువ్వు మాట్లాడుతున్న ఫంక్షనల్స్ ఏంటండి, లింగ్విస్టిక్స్, లాంగ్వేజ్ అని గురించిన ఆ లింగ్విస్టిక్స్ చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది ప్రకాష్ గారు అనేవాళ్ళట. అపారమైన జ్ఞానాన్ని ప్రభు తట్టు చూశాడు. ఆయన ఏం చేశాడంట, యవ్వన కాలంలోనే దేవునికి నన్ను నేను సమర్పించుకున్నానండి. రాత్రి విన్నాను, 25 సంవత్సరాలు, 92లో ఏమో ఆయనకి కిడ్నీ సమస్య వస్తే 25 సంవత్సరాలు నేను ప్రభువుని అడిగా, అయ్యా ఈ సంగతి ఏం చేస్తావంటే నా కృప నీకు చాలు అన్నాడంతే. ఇంకా తీసేయాలంటే నువ్వు తీసేయగలవు, కానీ ఏమన్నాడంట దేవుడు, అది నీలో ఉండాల్సిందే. ఆ 25 సంవత్సరాలు కిడ్నీ సమస్యతో బాధపడతానే ఎంత సేవ చేశాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకుంది ఆఫ్టర్ ఆల్ షుగర్, నీకుంది ఆఫ్టర్ ఆల్ బీపీ, నీకుంది ఆఫ్టర్ ఆల్ ఏమున్నాయంట, ఈ రోజున సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ప్రవీణ్ పగడాల గారి గురించి కానీ, ఎవరు ప్రకాష్ గారి గురించి కానీ ఈరోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే 25 సంవత్సరాలు తన శరీరంలో బాధ ఉన్నప్పటికీ ప్రభువుని విడిచిపెట్టలేదు. ఖచ్చితమైన బోధ చేశాడు, ఖండితమైన బోధ చేశాడు. రాజీ పడి అక్కడ వాక్యం చెప్పలేదు, రాజీ పడి మొఖాలు చూసి ఏ రోజున బోధ చేయలేదు అని ఈ రోజున ఆయన గురించి యావత్ క్రైస్తవ సమాజం సాక్ష్యం ఇస్తాం. హలో, ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నావు నువ్వు? ప్రభు అడుగుతున్నాడు, అడుగు, తట్టు, వెతుకు, వెతుకు, ఆయన్ని వెతుకు. ఆయన్ని కనుగొనాలి. నువ్వు ఎవరిని? ఆయన్ని కనుగోవాలి, ఆయన కనుగోవాలి. ఎట్లా నువ్వు ఆయన్ని కనుగొంటావు? ఆయన్ని ఎరగటం ద్వారా, ఆయన నుంచి బలాన్ని పొందుకోవటం ద్వారా. ఎప్పుడైతే మనం బలం పొందుకుంటామో చెప్పండి చెప్పండి ఏం చేస్తామంట మనం? ఏం చేస్తామంట మనం? ఏం చేస్తారంట? బలమైన కార్యాలు చేస్తామంట. ఏ కార్యాలు చేస్తామంట మనం? దానియేలు గ్రంథంలో మీరు చదివారు కదా, ఏం చేస్తామంట మనం? బలమైన కార్యాలు చేస్తాం. సంఘంలో దేవుడు మనల్ని రక్షించుకున్నందుకు ఏదో ఒక పని చేయాలి. మనం ఏం చేయాలా? ఏదో ఒక పని మన ద్వారా జరగాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ అడుగు ఎటువైపు? దేవుణ్ణి ఎరుగు, బలం పొందుకో. ఏం చెయ్యి? తమ దేవుని ఎరుగువారు ఏ కార్యాలు చేస్తారట? తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారట? తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారట? శూర కార్యాలు చేస్తారు. దావీదు తన దేవుణ్ణి ఎరిగాడు, సంసోను తన దేవుణ్ణి ఎరిగాడు, పౌలు తన దేవుణ్ణి ఎరిగాడు. చెప్పండి చెప్పండి నెక్స్ట్. ఇస్సాకు దేవుణ్ణి ఎరిగాడు, పద్మక్క దేవుణ్ణి ఎరిగినది, మార్తక్క దేవుణ్ణి ఎరిగినది, ప్రిస్కిల్లా దేవుని ఎరిగినది. వాళ్ళేనా ఎరిగింది? ఆ తరంలో వాళ్ళు. ఈ తరంలో, హలో, ఈ తరంలో ఈ తరంలో ఈ తరంలో మేము అనొద్దు, మేము అనొద్దు. ఎవరో 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 ఇంకా గట్టిగా ఎవరో ఎవరో చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నానా? చెప్పు, ఎవరో? నేను నా దేవుని కోసం ఏం చేయాలి తెలుసా? శూర కార్యాలు చేయాలి. ఆమేన్ ఆమేన్. తీసుకెళ్ళటానికి 5 రాళ్ళు తీసుకెళ్ళాడు. ఎన్ని రాళ్ళు? 5 నున్నటి రాళ్ళు తీసుకెళ్ళాడు.
5 నున్నటి రాళ్ళు తీసుకెళ్ళాడు, కానీ ఉపయోగపడింది ఎన్నో తెలుసా? ఒకటే, ఒక్క దెబ్బకే పని అయిపోద్ది అంతే. ఎవరు తోడుగా ఉంటే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, పాట ఉన్నాను, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను తన చిత్తం నెరవేర్చు. మ్యూజిక్ తగ్గించిన వాయిస్ వినపడాలి. నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి శోకాలు గుండెను తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, ఆమేన్, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అలసట పైబడిన అడుగులు తడబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వేలు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. విడువని ఎడబాయని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను ఎరుగయ్యా, అయ్యో ఓ తల్లి, ఓ తల్లి, ఓ అయ్యా, ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఒక యవనస్తుడాలా నన్ను ఎరిగితే నేనేమిస్తానో తెలుసా? ఓర్చుకునే శక్తి ఇస్తాను. 25 సంవత్సరాలు తన శరీరంలో ఒక వ్యాధి తనని పీడించి బాధిస్తున్నప్పటికీ ఏం చేయటం ఆపలా? భక్తి చేయటం ఆపలేదు.
ప్రభువుని ప్రకటించడం మానలేదు. ఒక మాదిరిని చూపించిన దైవ జనాంగ సమూహం మన ముందున్నప్పుడు ఈ రోజున ఏం చేయాలో తెలుసా? నీ జీవితంలో దేవుడు అనుమతించిన శ్రమైనా, నీ జీవితంలో దేవుడిచ్చిన ఆర్థిక సమస్యలైనా, నీ జీవితంలో దేవుడు అనుమతించిన నిందైనా, అవమానమైనా ఏం చేయాలా? ప్రభు వైపు చూస్తూ, మనుషుల వైపు చూడబాక. మనుషుల వైపు చూడొద్దు, నువ్వు మనుషుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడు. వారు ఆయన తట్టు చూడగా వారి ఎన్నటికి సిగ్గుపడకపోయిరి, లజ్జింపకపోయిరి. నా జనులకి ఎన్నటికి సిగ్గునందరు. ఎడదట ఎవరి తట్టు చూడు, ఎవరి తట్టు చూడు. నా వైపు కూడా మీరు చూడొద్దు చెప్తూ, నా వైపు కూడా మీరు చూడొద్దు. మేము మనుషులమే, మేము మనుషులమే. నీ తోటి వారి వైపు కూడా నువ్వు చూడొద్దు, నీ ప్రక్కనున్న వారి వైపు కూడా చూడొద్దు. మనుషులం, మట్టి వాళ్ళం మనం. ఏంటంట? ప్రభు వైపు చూడగా వారెన్నటికి వారు ఆయన తట్టు తిరగగా ఏంటంట? వారెన్నటికి లజ్జింపకపోయిరి. యోవేలు భక్తుడు అంటాడు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ఏంటిదంట? ఒకడు తలదించుకొని నిలబడుతున్నాడు ఆది కాండంలో. ఎవరో కయ్యను దేవుడి దగ్గరికి వచ్చి ఏంటిదంట? ఏం చేస్తున్నాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీవు తల ఎత్తుకొనవా? మన దేవుడు, మనం దేవుణ్ణి ఎరగటం ద్వారా నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులుగా మార్చబడిన మనం ఏ క్రియలు చేస్తామో తెలుసా? నా తల్లికి, నా తండ్రికి, నా దేవునికి, నా సమాజానికి ఏ పేరు తేను? ఏ పేరు తేను? చెడ్డ పేరు తేకుండా ఒక మంచి సత్క్రియలు నేర్చుకుందాం. శూర కార్యాలు చేస్తాం మనం ఎప్పుడు? బలం పొందితే. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారు? శూర కార్యాలు చేయాలి మనం. దావీదే కాదు, ఎవరో నేను. సంసోనే కాదు, నేను. చెప్పు. పౌలు గారే కాదు, నేను. ఒక ప్రవీణ్ పగడాల గారే కాదు, మేము. లేగాలి పిల్లలు, యవ్వన బిడ్డలు రాబోయే రోజుల్లో మన సంఘం నుంచి లేవాలి. ఓ ప్రార్థన మంట. మన ఉపవాస కూడికల్లో ఆ దేవుని సంకల్పాన్ని మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఎంతమంది చెలించారో, ఎంతమందిలో ఆ వెట్ట కలిగిందో, ఎంతమందిలోనికి ఆ మంట దిగొచ్చిందో, ఎంతమంది ఆ మంట చేత రగిలించబడటానికి ఇష్టపడ్డారో నాకు తెలియదు. రగిలేవాడికే ఆయన అంత రగులుతారే. రగిలేవాడికే, మండేవాడికే దేవుని కొరకు, దేవుని కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు కావాలి. దేవుని కొరకు ఖర్చు అయిపోయేవాళ్ళు కావాలి. అంతే. నీ చూపంతా అంతే. అందుకే నేను నా పిల్లలకి ఏం చెప్పుకున్నానంటే, నార్మడికి సండే స్కూల్ పిల్లలకి ఏం చెప్పంటే, వచ్చేవారం యేసయ్యకో ఉత్తరం. ఎవరికి? యేసయ్యకో ఒక ఉత్తరం. నేను రాద్దాం అనుకుంటున్నా. వాళ్ళకి చెప్పినప్పుడు మరి నేను రాయాలిగా. నాకున్న పరిస్థితులన్నింటినీ రాసి ఇక్కడ బలిపీఠంలో పెట్టి మీరు చూడబడుతుంది దొంగతనానికి. మళ్ళీ చెప్తా, మీరు చూడద్దు. అయినా నాకు డబ్బా ఉందలే, తాళం తీయలేని డబ్బా ఉంది, తాళం ఏడందో తెలియదు. ఆ డబ్బాలో వేసుకొని పోతాను నేను కూడా. నేను చెప్పాను వేదాంతు, ఇక్కడ కూర్చోవలసినోడు అక్కడికి వెళ్ళేవేంటి నాన్న? ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చోవాలి, సరేనా? మర్యాద కూర్చున్నాను అక్కడ. నేనంటే అంత భయమో వాడికి. ఏమి అది? యేసయ్యకో ఉత్తరం రాయి, యేసయ్యకో ఉత్తరం రాయి. రాసి వచ్చే వారం పోస్ట్ బాక్స్ పెడతాం, దాంట్లో వేస్తామని చెప్పి నువ్వు కూడా రాయి. యేసయ్యకో ఉత్తరం రాయి. ఏం చెయ్యి? నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. నీకెందుకు ఉత్తరం రాట్లా? ఉత్తరం రాస్తేనేగా. ఇంతకుముందు రోజుల్లో ఇంగ్లాండ్ లెటర్ మీద మహారాజశ్రీ గౌరవనీయులు పెద్దలు నాన్నగారికి నమస్కరించి పాద పద్మములకు నమస్కరించి రాయింది. అసలు ఇది వద్దే కదా ఇప్పుడు తరానికి. ప్రార్థన చేయాలి.
మనఃపూర్వకమైన ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే అదేం చేస్తట 17వ కీర్తనలో మనం చదివాం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. 5వ వచనం, నా కాలు హలో చెప్పండిరా చదివి, నా కాలు జారలేదు. ఎందుకో తెలుసా? నేను ముగిస్తాను. నా మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను కాబట్టి నా దేవుణ్ణి నేను ఎరుగుదును. అయితే నీ దేవుణ్ణి నువ్వు ఎరుగుదువా? ఏంటంట ఎరగాలి, బలం పొందాలి. ఎక్కడున్నా సరే శూర కార్యాలు చేయాలి. నీ కాలేజీలు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, ఏ దాంట్లో ఉన్నా నువ్వు ప్రార్థనా సహాయాన్ని అందించాలి. ఏం చేయాలా? నేను ప్రార్థనా సహాయాన్ని అందించాలి. నువ్వు ఏం భయపడబాక, ధైర్యం చెప్పే బిడ్డలుగా మీరు ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు స్థిరపరచబడాలి. నీ మార్గముని యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను. ఎవరి మార్గాల్లో? దేవుని మార్గాల్లో ఏం చేయాలా? నడకను స్థిరపరచుకో. ఏం చేయాలి సుధీరు? ఏం చేయాలా? ఎక్కడున్న నీ బిడ్డకి ఏం చెప్పాలా? బిడ్డా, దేవుని మార్గంలో నీ కాలు ఏం చేయు? స్థిరపరచుకో. నీ నడక స్థిరపరచుకోయ్యా. అప్పుడు ఏమవుదో తెలుసా? ఏం జారకూడదు. మనం నోరు జారినా పర్లా, 4 దెబ్బలతో పోతాయి. హలో ఏం జారకూడదు? మనం ఎక్కడ కాలు జారకూడదు. పెళ్ళి అయిన వాళ్ళు జారకూడదు, పెళ్లి కాని వారు కూడా జారకూడదు. ఎప్పుడు జారదో తెలుసా మన కాలు? నీ మార్గముల యందు, చెప్పండి గట్టి చదువక్క, నీ మార్గముల యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను. కలత చందక నిలపినది నీ దివ్య దర్శనమే, గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చందక నిలపినది నీ దివ్య దర్శనమే. ఇందాక ఆశీర్వాద గారు చెప్పారు, దేవుని దర్శనం మనకు కావాలి. ఏం కావాలి? దేవుని దర్శనం మనకు కావాలి. చెప్పిన మాట ఏంటంటే, నా సమస్త విధేయతలు క్షమించు స్వామి, నా అతిక్రమాలన్నీ మన్నించు స్వామి, నీ చిత్తమైన జీవితంలోనికి నన్ను నడిపించు స్వామి. ప్రభువుని వేడుకున్నాను, నా విధేయతలన్నీ మన్నించయ్యా, నా విధేయతలన్నీ మన్నించయ్యా. ఒక దర్శనం ఉంది, పని చేయగలిగిన సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఈ కోడూరు ప్రజల కోసం మొరపెట్టడానికి ఒక భారం ఇచ్చాడు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి చిన్న పెద్ద యవనస్తులు మొదలుకొని వృద్ధాప్యం ఉన్నవారి వరకు, రెడ్డి బజారు మొదలుకొని ఓటవాగు దాకా, మారేపల్లి రోడ్లో ఉన్న వాటర్ ట్యాంక్ వరకు ఒక భారాన్ని పెట్టాడు దేవుడు, ఒక దర్శనం పెట్టాడు. ఏదో ఉద్యోగం ఉందిలే, సంపాదించుకుంటున్నాం, అదే చెప్తా ఉన్నా. ఈ శరీరాన్ని లొంగదీసి ఆత్మ సంబంధులంగా మనం తీర్చిదిద్దబడినప్పుడు ఆశీర్వాదానికి కారణంగా మనం మారతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఒక తీర్మానం చేయి, దేవుణ్ణి ఎరుగుతాను, ఆయన బలాన్ని పొందుతాను. 3వది, దేవుని కొరకు గొప్ప శూర కార్యాలు చేస్తాను. నా మార్గాలు, ఆయన మార్గాల యందు నా నడక స్థిరపరచుకుంటాను. నా కాలు ఎప్పటికీ జారదు. కాలు జారాలా? మీకేమన్నా కాలు జారాలా? నో. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏం చేయాలా? నా భర్తకు నేను కట్టుబడి, నా భార్యకు నేను కట్టుబడి, గ్రామంలో ఉన్న నా ప్రజలను చూస్తా ఉన్నప్పుడు వీడు నా కుమార్తె,
ఏమంట? ఈమె నా మేనకోడలు, ఈమె నా చెల్లెలి బిడ్డ. ఏమనుకోవాలి? నా సొంత రక్త సంబంధీకులు. ఏమనుకోవాలట? నా సొంత రక్త సంబంధీకులు, వీరి కొరకు నేను ప్రయాసపడాలి. నీ కాలు ఏమవుదట? జారదు. నీ కారు జారలేదు. నువ్వు సాక్ష్యం ఇయ్యాలి. ఈ ఊరు సాక్ష్యం ఇయ్యాలి. ఎవరు సాక్ష్యం ఇయ్యాలి? ఈ ఊరు సాక్ష్యం ఇయ్యాలి. నీ గురించి నీ భర్త సాక్ష్యం ఇయ్యాలి. ఎవరు ఇవ్వాలి సాక్ష్యం? నీ గురించి నీ భార్య సాక్ష్యం ఇయ్యాలి. ఈడు చిలిపి కృష్ణుడు కాదన్నయ్యా, కొంటె కృష్ణుడు కాదనయ్యా, ఇంట్లో అది కాదనయ్యా, బయట ఇది కాదనయ్యా, ఎక్కడైనా నా భర్త ప్రార్థనాపరుడు, నా భార్య ప్రార్థనాపరురాలు. ఈరోజు నిలబడు, ఆయన మార్గాల్లో నిలబడు. ఒక దర్శనంతో దేవుడు నింపాడు. గమ్యం చేరే శక్తి ఆయన ఇస్తాడు. నూతనమైన కృపనిస్తాడని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన కృప పొందాలి. ఏం పొందాలి? నీ కృప నాకు కావాలి. అడుగు ప్రభుని. నిన్ను ఎరుగుతానయ్యా, నీ బలం పొందుకుంటానయ్యా, నీ కోసం శూర కార్యాలు చేస్తానయ్యా, నీ మార్గాన్ని అనుసరిస్తానయ్యా, నా అడుగులు జారకుండా చూసుకుంటానయ్యా.